ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని అద్భుత ఘట్టం అది. మార్చి 16, 2012న ఒక వీరుడు క్రికెట్లో ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉన్న రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 100వ అంతర్జాతీయ సెంచరీ కొట్టి అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. 100 మ్యాచ్లు ఆడితేనే గొప్పగా చెప్పుకుంటే మరి 100 సెంచరీలు చేస్తే ఏమనాలి? ఒక్క సెంచరీకే మురిసిపోతే 100 సెంచరీలు బాధేసిన ఆ లెజెండరీ ప్లేయర్ని ఎలా పొగడాలి? అందుకే అతన్ని క్రికెట్ గాడ్ అన్నాం. అందుకే అతన్ని బ్యాటింగ్కే కేర్ ఆఫ్లా భావించాం. క్రికెట్లో ఒక తరాన్నే తన బ్యాటింగ్తో షేక్ చేసి మరో 100 ఏళ్ళైనా గుర్తుపెట్టుకునేలా చేసిన ఆ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సచిన్ అంటే పరిచయం అవసరం లేని పేరు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడమే అద్భుతం అనుకుంటే తన బ్యాటింగ్తో లెక్కలేనన్ని ప్రపంచ రికార్డులు సృష్టించాడు. 24 ఏళ్ల పాటు భారత జట్టుకు ఆడి అసాధ్యం అనుకున్న 100 సెంచరీలు సాధించడం సచిన్ కెరీర్లో అతిపెద్ద ఘనత. బంగ్లాదేశ్ వేదికగా ఢాకాలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో ఈ చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది. 37 ఏళ్ల వయసులోనూ సచిన్ తన ఫిట్నెస్ సమస్యలు, తీవ్రమైన ఎండను సైతం లెక్క చేయకుండా పట్టుదలగా ఆడుతూ తన సెంచరీ మార్క్ అందుకున్నారు. భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే రోజు. 100వ సెంచరీ పూర్తి చేసిన వెంటనే సచిన్ తన బ్యాట్ను ఆకాశం వైపు చూపిస్తూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నారు. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్తో పాటు డ్రెస్సింగ్ రూమ్లోని సహచర ప్లేయర్స్, ప్రత్యర్థి జట్టు సభ్యులు సైతం లేచి నిలబడి చప్పట్లతో సచిన్కు జేజేలు కొట్టారు. సచిన్ కెరీర్లోనే కాదు, ఇండియన్ క్రికెట్లో ఇదొక గోల్డెన్ మూమెంట్గా నిలిచిపోయింది. బ్యాటింగ్ అంటే సచిన్కు ముందు, సచిన్ తర్వాత అన్న మాటను మరోసారి నిరూపిస్తూ ప్రతి భారత క్రికెట్ అభిమాని గర్వపడేలా మాస్టర్ బ్లాస్టర్ చేసిన ఆ 100వ సెంచరీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ మరపురాని ఘట్టం. అయితే ఎంతో సంతోషించాల్సిన ఆ రోజు భారత జట్టుకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన ఆ మ్యాచ్లో దురదృష్టవశాత్తు టీమిండియా ఓడిపోయింది. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుతో ఓడిపోవడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఆ మ్యాచ్లో ఇండియా 50 ఓవర్లలో 289 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను చేజ్ చేసి టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో సచిన్ సెంచరీ చేసిన మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఫ్యాన్స్ ఈ మూమెంట్ను ఎంజాయ్ చేయలేకపోయారు. భారత జట్టు ఓటమికి కారణాలేంటో విశ్లేషిస్తే మొదట సచిన్ పేరే చాలా మందికి కనిపించింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో సచిన్ చాలా స్లోగా బ్యాటింగ్ చేశారని, అందుకే ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయిందని కొంతమంది విమర్శించారు. సచిన్ 138 బంతుల్లో సెంచరీ చేశారు. ఓవరాల్గా 147 బంతుల్లో 114 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మిగిలిన బ్యాటర్లు వేగంగా ఆడినా సచిన్ మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. సచిన్ ఒక్కడే దాదాపు 25 ఓవర్ల పాటు ఆడి 114 పరుగులు చేస్తే మిగిలిన వారు 25 ఓవర్లలో 170 పరుగులు చేశారు. 300 పైగా స్కోర్ చేస్తారనుకుంటే సచిన్ కారణంగానే భారత జట్టు 289 పరుగులకు పరిమితమైందనే కామెంట్స్ వినిపించాయి. భారత జట్టు ఓడిపోవడంతో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ ఓపెన్ గానే సచిన్ బ్యాటింగ్ పై ఫైర్ అయ్యారు. వకార్ యూనిస్ మాట్లాడుతూ, చాలా మందికి నేను చెప్పే విషయం నచ్చకపోయినా సచిన్ సెంచరీ కారణంగా టీమిండియా మ్యాచ్లో ఓడిపోయిందని హాట్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్లో ఇండియా 300 పైగా స్కోర్ చేయాల్సింది, కానీ అలా జరగకపోవడం వల్లే మ్యాచ్లో ఓడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే సచిన్ సాధించిన ఈ అరుదైన సెంచరీ అతడు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడనే దానికి నిదర్శనం. ఎందుకంటే ఈ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, గాయాల వల్ల కొన్ని వన్డే సిరీస్లకు దూరమైన సచిన్ ఏమాత్రం పట్టుదల కోల్పోలేదు. ఢాకా పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న సమయంలో షకీబ్ అల్ హసన్ లాంటి మేటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇండియా మొదట బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ స్లోగా ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. అందుకే సచిన్తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్లో స్లోగా ఆడాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసే సమయంలో మంచు ప్రభావం కారణంగా బాల్ బ్యాట్ పైకి వచ్చింది. సచిన్ స్లో ఇన్నింగ్స్ పక్కన పెడితే భారత జట్టు ఓటమికి బౌలింగ్ వైఫల్యం కూడా ఒక కారణం. ఆ రోజు చేసిన సెంచరీతో సచిన్ టెండూల్కర్ పై కొన్ని విమర్శలు వచ్చినా ఈ లెజెండ్ 100 సెంచరీలకు ప్రపంచం కూడా సలాం కొట్టింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.